వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీరెగ్యులైజేషన్ ఫేజ్ 2 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పరిశ్రమల నిబంధనలు సరళీకరించాలని అధికారులకు ఆదేశాలు. పర్మిషన్లను సింగిల్ డిజిట్ లోకి తీసుకురావాలని సూచన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని వెల్లడి. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్. బోనస్ హామీ బోగస్ అని ప్రభుత్వంపై హరీష్ విమర్శలు. ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని హరీష్ డిమాండ్. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచన. మహిళలపై కాంగ్రెస్ మాట్లాడలేదని రామచంద్రరావు విమర్శ. మహిళా రిజర్వేషన్ల కోసం బీజేపీ కృషి చేస్తోందని వ్యాఖ్య. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ స్పందించడం లేదని ఆరోపణ. మహిళా సాధికారతతో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. న్యాయవాదికి ఆల్కహాల్ టెస్ట్ ఘటనపై సీఏ వివరణ. మద్యం సేవించి వచ్చాడని అనుమానంతో పరీక్ష చేశామని వ్యాఖ్య. టెస్ట్ లో రీడింగ్ రావడంతో చర్యలు తీసుకున్నామని వెల్లడి. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వ్యవహరించారని స్పష్టం. కేటీఆర్ పాదయాత్రలపై బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు. పాదయాత్రలతో తప్పులు జరిగిపోవని ఐలయ్య విమర్శ. పార్టీ పేరు మార్పు భయంతో చేస్తున్నారని ఆరోపణ. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డీరెగ్యులైజేషన్ ఫేజ్ 2 విధానాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచేందుకు నిబంధనలను సరళీకరించాలని ఆదేశించారు. 800కు పైగా నిబంధనలను 100 లోపలకు తీసుకురావాలని సూచించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్ లోకి తీసుకురావాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని తెలిపారు. మే నెలాఖరులోగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అటవీ చట్టాల సరళీకరణపై కేంద్రంతో చర్చలు జరిపారు. పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగానికి కనీస మద్దతు ధర పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా ఎదురు తీరుతామని హెచ్చరించారు. ఏంది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది. పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము. నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవికారుల కోసం ఉందా అని ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని పాదయాత్రలు చేసినా కేటీఆర్ చేసిన తప్పులు జరిగిపోవని అన్నారు. పాదయాత్రలతో కేవలం కాళ్ల నొప్పులే వస్తాయని ఎద్దేవా చేశారు. గంగలో మునిగి గోదావరిలో తేలినా చేసిన పాపాలు పోవని విమర్శించారు.
కవిత పార్టీ పెడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ పేరు మారుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని తిరస్కరించారని పేర్కొన్నారు. కేటీఆర్ గారు మీరు పాదయాత్ర చేస్తే మీకు వచ్చేది మోకాలు నొప్పులే. తెలంగాణను నువ్వు, మీ నాయన, మీ బావ మీరందరూ కలిసి దాచుకొని మిగులు బడ్జెట్లో తెలంగాణను అప్పుల తెలంగాణ చేసింది కాబట్టి తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసిరు, ఎన్ని అప్పులు చేసిరు, ఇలా తెలంగాణ ప్రజలు గమనించే తెలంగాణలో మార్పు కోరుకున్నారు. మరి కేటీఆర్ గారు నేను పాదయాత్ర చేస్తాను, నువ్వు మీ అయ్యా మీ బావ చేసిన పాపానికి గంగలో మునిగి గోదావరి దగ్గర మీ పాపాలు ఇలా కడిగేటి కావు. తెలంగాణ ప్రజలు మొత్తం విధ్వంసం చేసిన మీరు ఇలా సన్నాయి నొక్కులు నొక్కి మేము టీఆర్ఎస్ చేసేది లేకుండే మళ్ళీ మేము టీఆర్ఎస్ గా పెట్టుకుంటామని అంటుండ్రు కేటీఆర్. మరి మీ అక్క ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పెడతానందుకు భయపడి మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టి మేము తెలంగాణ ఎలగబెట్టాం, భారతదేశాన్ని ఎలగబెడతామని చెప్పి భారతదేశంలో ఇలా రాజ్యం వెళ్ళాలని ఒక దుర్బుద్ధితోటి బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల సమస్యలపై కాంగ్రెస్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంతో మహిళల కోసం ప్రత్యేక బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పారు. రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మహిళా సాధికారతలో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టమని అన్నారు. ఎంపీలు కాబోతా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో మహిళలందరూ కూడా నారీ శక్తిగా మారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా గత ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి లేడు. రెండోసారి ఏదో ఒకసారి ఎవరికో ఒకరికి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్గా ఇంకెవరికో. ఈ యొక్క ప్రభుత్వం కూడా మహిళలకు మాత్రం ఒక పెద్దపీట ఇవ్వట్లేదు. ఈ దేశంలో మహిళలకు వికసిత భారత్లో భాగంగా మహిళ ఒక ఏదైతే ఎంపవర్మెంట్ కోసమో మహిళల ఒక హక్కుల కోసమో ఈరోజు పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ. వారు వికసిత భారత్లో భాగం కావాలి, దేశం ఒక అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖున బిల్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి తరఫు నుంచి వారికి అభినందన తెలుపుతా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో స్పందించారు. తనకు పోచారం ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఫోన్ చేస్తే తప్పకుండా లిఫ్ట్ చేస్తానన్నారు. పోచారం కూడా తనకు ఫోన్ చేయలేదని తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. భవిష్యత్తులో ఇద్దరు నేతలు కలుస్తారా అనే చర్చ జరుగుతోంది. వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి శ్రీమన్ కమిటీ వేసి డిస్ప్యూస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాల్ని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించాలని సిద్ధంగా ఉన్నాం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కోఆప్షన్ ఎంపికలో న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. సీనియర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సిద్ధమయ్యారు. మంత్రి అడ్లూరి సహకారంతో అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో రద్దు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు పార్టీలో చర్చకు దారితీశాయి. స్థానికంగా కాంగ్రెస్ లో విభేదాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే మేము సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా వేరే పార్టీలో ఇప్పుడు పోలేదు. ఇప్పుడు మాకున్న మా పార్టీ మా నాయకుడు జీవన్ రెడ్డి గారి పార్టీ మారడం వల్ల మేమంతా అయోమయంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దగ్గర యాభై పనిచేసేటప్పుడు వేరే పార్టీకి వెళ్ళి పనిచేయలేము. కాబట్టి మేము మా పరిస్థితి ఏంటిది?
ఇప్పుడు జిల్లాలో మా పరిస్థితి ఏంటిదని చెప్పని ఈ విషయంలో కూడా క్లారిటీగా ముఖ్యమంత్రి గారిని తెలుసుకొని మమ్మల్ని ఏ ప్రోత్సహిస్తారు, మమ్మల్ని ఏ విధంగా వారు చెప్తారని ఉద్దేశం కొద్ది మేము అందరం కలిసి పోవడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము సీనియర్గా కాంగ్రెస్ పార్టీకి పట్టుబడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తాం. కానీ మమ్మల్ని ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మాకు ఎలాంటి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా న్యాయం జరగలేదు. ఈరోజు మేము వేరే పార్టీలో ఉండలేము కావాలి. మాకు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు నమ్మకం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారో ముఖ్యమంత్రి గారికి వివరంగా వివరిస్తే వారి సలహా ఏముందో పార్టీ విని నిర్ణయం తీసుకుంటాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సిద్ధాంతమే దాచుకో అని ఆరోపించారు. కేటీఆర్ ఆ విధానానికి పేటెంట్ దారుడని ఎద్దేవా చేశారు. అసూయతోనే ప్రభుత్వంపై బురద చెల్లుతున్నారని అన్నారు. దమ్ముంటే ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ కే ఉందన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అంటే ఏందండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మును వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల దగ్గర పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2023లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని కూడా కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తానులా, ఈ పరిపాలన ఇక్కడ ఉన్నదా అంటే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ కవిత ఉంది కదా, మీ అక్క, ఆమె మాట్లాడిన అన్నిటికీ జవాబు చెప్పి మా మీద మాట్లాడు. ఏమైనా మానం ఉంటే, ఏమాత్రం నీకు పౌరుషం ఉంటే మీ కవిత సోదరిమని మాట్లాడిన కవిత సోదరిమని మాట్లాడకు జవాబు చెప్పి మా మీద మాట్లాడు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పేరు మార్పుపై స్పందించారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలనుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. అయితే పేరు మార్చినా ప్రజలు ఆదరించరని అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి నష్టాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందన్నారు. పార్టీగా మారుస్తామంటా ఉన్నా సంతోషం. మీరు టీఆర్ఎస్ పార్టీగా మార్చినా లేదు, మీరు రూపాయికారు ఒప్పందంలో బీజేపీ పార్టీని కలుపుకొని బీజేపీ ఆర్ఎస్ అని మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రేపటి ఎన్నికల సమయంలో అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ ఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజలు ఆదరించే పరిస్థితే లేదు. కారణం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం. మీరు 10 ఏళ్ళు పట్టించుకున్నటువంటి బీద ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్టించుకొని నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే. ఇవాళ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరం ఇల్లు ఇస్తూ ఉన్నాం. మీరు కరెంటు బిల్లులు మోపి తడిసాడు మోపి నడ్డి విరిచే పరిస్థితి చేసినా ఇవాళ ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి చరిత్రాత్మక కార్యక్రమం సన్నబియ్యం ఇస్తే ప్రజలు రుచిగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు ఇంత సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ వచ్చే రాజకీయ సమయంలో లేనే లేదు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకు కలిసి బీజేపీ ఆర్ఎస్ అయినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. పంజాగుట్ట సీఐ రామకృష్ణ న్యాయవాదికి ఆల్కహాల్ టెస్ట్ చేసిన ఘటనపై వివరణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు మద్యం సేవించి వచ్చాడని అనుమానంతో పరీక్ష చేసినట్లు తెలిపారు. టెస్టులో 27గా రీడింగ్ నమోదైందని చెప్పారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మంగ్లీపై ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆధారాలు అందలేదన్నారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ ఘటనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సీఐ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ
ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కనుక ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అన్ని కావాలని అడిగారు సార్. మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు వారం రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంలో అనవసరంగా ఇరుక్కుపోయావా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఓవర్ రియాక్షన్ జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫోన్ కాంటాక్టర్ల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలు ఉపయోగించి వ్యవహారాన్ని ప్రభావితం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అనుబంధ హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్న కథనాలపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ ను టార్గెట్ చేసినందుకే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. నిజాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారు జవాబు చెప్పాలనే ఉద్దేశం తప్ప వారిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వారి గురించి నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడలేదు. సైడ్ మీటింగ్ పబ్లిక్ 38,000 మంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఫోన్లు మీటింగ్లు పెట్టి ఇస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ లాంటి చోట్ల పాల్గొని వాళ్ళు కూడా పంచడం జరిగింది. నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు నివృత్తి చేసుకో, కానీ బట్టగాల్సి మీదేస్తాం మీరు తుడుచుకోండి అంటే అది తప్పు. అందుకనే నేను చిత్తశుద్ధితో అందులో వాస్తవం లేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెల్ కు అంటే ఆ పార్టీకి అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికే ఆనాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. ఒక తప్పును 10 సార్లు చెప్పడం మూలంగా నిజమైతుంది అనుకుంటున్నారు. 44,42,00,000 టెండరు. అది టీజీటీఎస్ కు టెక్నికల్ గా సెల్ ఫోన్ ఏముండాలి ఎట్లుండాలనేది వాళ్ళు చూసుకొని దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, 5 మెన్ కమిటీ ఉంది. ఆ కమిటీ చేసినటువంటి సెలెక్షన్ ప్రకారమే ఆ టెండర్ ప్రాసెస్ జరిగింది. అక్కడ సీతక్క కూర్చోలే, సీతక్క సెలెక్షన్ చేయలే. కాబట్టి సీతక్క ఇవాళ మీరు చూడండి, అసెంబ్లీలో కేటీఆర్ గారిని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న 3 గంటల నుంచి నా మీద ఈ ఆరోపణలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు మళ్ళీ అదే అంటే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది 55 కోట్లు కాదు, 44 కోట్లు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 11,800 రూపాయల లోపు 4G to 5 వరకు మీరు కొనుక్కోవచ్చు అని. స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంగన్వాడీలో వేరే ఉంటాయి, మనం కొనే మామూలు ఫోన్ లాగా ఉండదు. దాంట్లో అక్కడ పిల్లల గ్రోత్, వెయిట్ ఇవన్నీ కూడా చూసేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కొనడం జరిగింది. కానీ వాళ్ళు 14,500 కొన్నారని ఒకసారి, 54,000 ఒకసారి, ఇట్లా తప్పుడు ప్రచారం చేసి ఏం సాధిస్తారు? అందుకని కేసీఆర్ గారు స్పందించాలని నేను కేసీఆర్ గారికి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ హ్యాండ్. వ్యక్తులు చాలా మంది మురుగుతున్నారు, తప్పుడు ప్రచారం. కేవలం నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, నిలదీసిన, మరి వాస్తవాలతో ప్రజెంటేషన్ చేసిన అనేక సబ్జెక్టుల మీద, కాబట్టి నన్ను టార్గెట్ చేశారు.
వై సతీష్ రెడ్డి అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన శాంసంగ్ A06 4G ఫోన్ మార్కెట్ ధర సుమారు 7,000 రూపాయలేనని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం 11,650 రూపాయలకు కొనుగోలు చేసిందని ప్రశ్నించారు. అదే ధరకు ఇతర రాష్ట్రాల్లో 5G ఫోన్లు ఇస్తున్నారని విమర్శించారు. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పారదర్శక విచారణ జరపాలని కోరారు. ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం, అక్కడనే అడుగుదాం. మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలకు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? దీని మీద మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు, మా కృషాంక్ గారి మీద కేసు పెట్టారు. మా సోషల్ మీడియా మిత్రులని చెప్పుతో కొడతా అంటారు. అట్లే మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా లీగల్ నోటీసులు పంపాలి, కేసులు పెట్టాలి, చెప్పులతో కొట్టాలంటే ఎక్కడో తెలంగాణ 35 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండే తెలంగాణని 1 కోటి ఎకరాలలో వరిధాన్యం పండించే తెలంగాణగా తయారు చేసి దానికి ప్రధాన కారణమైన కాళేశ్వరం ఇప్పటికీ. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నీటి భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన భవిష్యత్తు పూర్తిగా నీటి భద్రతపై ఆధారపడి ఉందన్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాల బాధ్యతలపై అవగాహన కల్పించారు. నియోజకవర్గంలోని 31 డ్రాపులను ఆధునీకరించి షట్టర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం సూచనలను ప్రజలు పాటిస్తే మంచి ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. వెల్కమ్ టు TV3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV3 న్యూస్. వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV6 న్యూస్. నిల్వ చేసుకోవాలి, నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, దాని మీద ఒక అవగాహన తీసుకురావడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి కూడా చిన్న మడుగుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల మరమ్మతులు, నీటి వనరుల అనుసంధానం, వరద నీటి వినియోగం, మట్టి మరియు నీటి సంరక్షణ పనులు, రిడ్జి టు వ్యాలీ పద్ధతులు, పచ్చదనం మొక్కలు నాటడం, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు, టెక్నాలజీ వినియోగం, గ్రామ నీటి భద్రత. మన నియోజకవర్గంలో ఎన్నైతే ఉన్నాయో డ్రాప్స్, షట్టర్లు మొత్తం చేపిస్తున్నాను. ఇప్పుడు డ్రాపులకు నిర్మాణంతో పాటు అన్ని షట్టర్లు పెడుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఎన్ని డ్రాపులు ఉన్నాయో 31 డ్రాపులు. 31 డ్రాపులకి డ్రాపులు, షట్టర్లు అన్నీ బిగిస్తున్నాం. ఎందుకు? దిగువనున్న వాళ్ళకు కూడా నీళ్లు రావాలని. షట్టర్లు లేకపోవటం వల్ల, డ్రాపులు లేకపోవటం వల్ల ఎగువన ఉంటున్నాయి, కిందకు నీళ్లు రావటంలా. దిగువన ఉన్నటువంటి వారు చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటువంటి దానికి మనం ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి షట్టర్లు, డ్రాపులకే ఇచ్చాం. డబ్బులు వచ్చినాయి, మొత్తం వాటికే పెట్టాం. మరలా తిరిగి ఇప్పుడు ఇవి కావాలని కూడా అడుగుతున్నాం. వాగుల్లో పూడికలు, వాగుల్లో ఉన్నటువంటి కంప తొలగించటం, వాగులకు ఏదైతే అడ్డం పడతా ఉన్నాయో అవన్నీ తీసేటువంటి దానికి కూడా కొంత అమౌంట్ అడుగుతున్నాము. లిఫ్టులకు అడుగుతూ ఉన్నాం. కాబట్టి రేపు ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి నీటి భద్రత మీద ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. దీని పట్ల ఏ గ్రామానికి ఆ గ్రామంలో అవకాశం ఉన్నంత వరకు నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, భవిష్యత్ అవసరాల కోసం అనేటువంటిది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. పంచాయతీల్లో డబ్బులు ఉన్నాయి, లింక్ రోడ్లు వేసుకోవచ్చు. డీరెగ్యులైజేషన్ ఫేజ్ 2 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పరిశ్రమల నిబంధనలు సరళీకరించాలని అధికారులకు ఆదేశాలు. పర్మిషన్లను సింగిల్ డిజిట్ లోకి తీసుకురావాలని సూచన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని వెల్లడి.
రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్. బోనస్ హామీ బోగస్ అని ప్రభుత్వంపై హరీష్ విమర్శలు. ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని హరీష్ డిమాండ్. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచన. మహిళలపై కాంగ్రెస్ మాట్లాడలేదని రామచంద్రరావు విమర్శ. మహిళా రిజర్వేషన్ల కోసం బీజేపీ కృషి చేస్తోందని వ్యాఖ్య. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ స్పందించడం లేదని ఆరోపణ. మహిళా సాధికారతతో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. న్యాయవాదికి ఆల్కహాల్ టెస్ట్ ఘటనపై సీఏ వివరణ. మద్యం సేవించి వచ్చాడని అనుమానంతో పరీక్ష చేశామని వ్యాఖ్య. టెస్టులో రీడింగ్ రావడంతో చర్యలు తీసుకున్నామని వెల్లడి. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వ్యవహరించారని స్పష్టం. కేటీఆర్ పాదయాత్రలపై బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు. పాదయాత్రలతో తప్పులు జరిగిపోవని ఐలయ్య విమర్శ. పార్టీ పేరు మార్పు భయంతో చేస్తున్నారని ఆరోపణ. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని వ్యాఖ్య.